హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు రహస్య తంత్ర. ఈరోజు మన షోలో ఉన్నారు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. మరి ఎన్నో రకాల సందేహాలు చాలా మందికి ఉంటాయి కదండి. సో ఈరోజు మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో గురుగారు, ముందుగా మీకు మా ఛానల్కి వెల్కమ్. ఏదైనా మంచి కార్యం ప్రారంభించే ముందు చాలామంది గణపతిని పూజిస్తారు గురుగారు. సో గణపతుల్లో కూడా చాలా రకాల గణపతులు ఉన్నారు మనకి. అందులో ఏ స్వామికి మనం పూజిస్తే శుభం జరుగుతుందో చెప్తారా? తప్పకుండా. అంటే ఎటువంటి అవతారమైనటువంటి గణపతి పూజిస్తే కార్యం అనేది శీఘ్రంగా పూర్తవుతుందని మీరు అడుగుతారు. చాలా చక్కని ప్రశ్న వేశారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. మాకి ఛానల్లో అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి అందరూ కూడా శుభాశీస్సులు. గణపతిని పూజించడం వల్ల శుభము అశుభము అంటూ ఉండదు. ప్రతిదీ కూడా శుభకార్యాలు అశుభాలు మనం గణపతిని పూజిస్తాం. ఎందుకంటే ఎవరైనా మరణించినా వాళ్ళకి కర్మకాండం చేయాలని ముందుగా గణపతి పూజ చేయండి, వాళ్ళకి అది పూజ ఆరంభించదు. ఏ కార్యంకైనా ముందుగా గణపతిని పెట్టి ఆరాధించడం అనేది ఒక వాయింది. మీకు శాస్త్రోత్తరమైనటువంటి నిరంతరంగా కార్యసిద్ధి కలగాలి. ఎప్పుడు కూడా వర్క్స్ మీకు బ్రేకప్స్ అవుతున్నాయి, మీకు జాబ్స్ ఎక్కడ కరెక్ట్గా దొరకట్లేదు, జాబ్స్లో దొరికినా మీకు డెవలప్మెంట్స్ రావట్లేదు, శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ఇంకా అనేక రకమైనటువంటి ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? సంకటమోచన గణపతి. ఈ సంకటాలన్నీ కూడా తీర్చేది సంకటమోచన గణపతి. ఒక వ్రత నియమాలు పాటించటం. ఈ సంకటమోచము ఎప్పుడైనా నెలకొచ్చే ఒకసారికి వస్తూ ఉంటుంది. ఆ సంకటమోచన గణపతికి ఎప్పుడు కూడాను ఏ గణపతి కూడాను ప్రదోష కాలంలో అభిషేకం చేయరు. సంకటమోచన గణపతికి మాత్రమే అభిషేకం చేస్తారు. అష్టాదళ అభిషేకము. అష్టాదళం అంటే పాలు పెరుగు పంచామృతాలు కాకుండా గంధము కుంకుమ ఇంక విధమైనటువంటి ద్రవ్యాలతో కూడా స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల్లోక పేర్లు గోత్రములు నక్షత్రాలు ఇచ్చి మీకు సమస్య ఏదైతే ఉందో ఆ సంకటం నుండి కూడా విముక్తి కలగడం కోసము ఈ సంకటమోచ గణపతి ఒక వ్రతము, సంకటమోచ గణపతి ఒక పూజ, సంకటమోచం అటువంటి అభిషేకం చేయటం వల్ల అతీతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతమాది అప్పుడైనా ఒక్కసారి చేసుకుంటే పోతుందా గురుగారు, లేదంటే మేము ఏమన్నా దానికి ఒక 6 months వరకు ముందుగా చేసుకుంటే బాగుంటుందా అప్పుడైనా, అది చాయిస్ యువర్స్. భగవంతుని ఆరాధనకి మనము ఎంత ఎక్కువసారిగా చేస్తే ఈ కలియుగంలో అంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఇది నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా ఉపవాసం పాటించాలి, తలస్నానం చేసుకోవాలి. ఎవరైతే కూడా ఉపవాసం చేసి ఆ సంకటమోచ గణపతికి మీరు పూజిస్తారో వారు ఆ రోజున ఉప్పు లేని భోజనము చేయాలి. ఉప్పు లేని భోజనం ఎప్పుడైనా వివిధమైనటువంటి ద్రవ్యాలతో కాకుండా పెరుగుతోనే తయారు చేసినటువంటి పదార్థం ఏదైతే అన్నం ఉంటుందో అది ప్రదోషకాలం స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత మీరు దాన్ని స్వీకరించాలి. అప్పుడు ఈ ఒక 11 వ్రతాలు 11 రోజులు కానీ 11 వారాలు కానీ 11 నెలలు కానీ లేదంటే 11 చతుర్థులు కానీ ఇలా పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటము, ఆ గణపతి ఒక అనుగ్రహం రావటం అనేది మీకు జరుగుతుంది. ఓకే. చివరిగా ఎప్పుడైతే కూడా వ్రతం ముగించిన తర్వాత ఆ ఒక స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు వివిధమైనటువంటి రాష్ట్రాల్లో రకరకాలుగా స్వామివారికి ప్రసాదాలు పెడుతుంటారు. కొన్ని మహారాష్ట్రలో ఎక్కువ శాతము అవి లడ్లు పెడతారు, తర్వాత వేరే వేరే రకమైనటువంటి పదార్థాలను పెడతారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉడుములు, ఉండ్రాలు, పాయసము, రకరకాలమైనటువంటి పదార్థాలు కూడా స్వామివారికి పెడతారు. దానికి మించిన వంటి ఒక ప్రసాదం ఏమిటైనా గరిక అంటే గడ్డి. ఆ ఒక స్వామికి ఇష్టమైనవంటి ఒక ప్రసాదం. స్వామికి దాన్ని 108 సార్లుగా మాలలాగా చేసి ఆ వినాయకుడికి మాలగా వేసి
మీరు సెంబత్తి పువ్వు అంటారు. సెంబత్తి పువ్వు అంటే ఏమి? మనకి తెలుగులో మందార పువ్వు అని అంటారు. ఓకే. ఆ మందార పువ్వుతో చేసినటువంటి ఎర్రటి మొగ్గతో స్వామికి 108 ఒక పూసలతోని, అంటే అది ఒక పువ్వులతోని మాలగా చేసి స్వామికి అర్పణం చేయాలి. ఆ రోజు చతుర్థి రోజున చేస్తే మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది 100% మీకు సక్సెస్ఫుల్ అయిపోయి మీరు అద్భుతమైనటువంటి ఒక ఆనందమైనటువంటి ఒక లోకానికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ రకంగా ఖచ్చితంగా చేసి చూడండి. ఆ గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు దక్కుతుంది. సంపూర్ణమైనటువంటి ఆ స్వామి ఒక ఆశీర్వచనం లభిస్తుంది. గురుజీ, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, మందు పెట్టారు అని చెప్పేసి, ఆహారంలో కలిపిచ్చారు అని. అసలు ఏంటి ఈ మందు అనేది, అంటే దేనికి సంబంధించింది? వెరీ నైస్ క్వశ్చన్. ప్రపంచానికే గడగడలాడిస్తుంది. కాడిస్తుంది. అది మీకు రావటం అనేది మాకు చాలా షాక్ గా ఉంది. అంటే ప్రేక్షకులు కోరేది మీరు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి వారి ప్రతిరూపంగా మీరు వచ్చి అడగటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మందు అంటే అమ్మా, దీంట్లో ఎన్నో రకాలమైనటువంటి మందులు ఉన్నాయి. ప్రముఖంగా మరుగు మందు అని ఒకటి విశేషంగా పెడతారు. కానీ మందు పెడితే మనిషి మారుతాడా? మందు పెట్టడం వల్ల మనిషి జీవితంలో మార్పు వస్తుందా? మందు పెట్టడం వల్ల ఆ మనిషి కానీ స్త్రీ కానీ వశం అవుతుందా అనే ఒక సందేహం ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడికి ఉంది. ఇంకా అనుమానంగానే ఉంది న్యాచురల్ గా. కానీ ఇది 100% పరమ సత్యం కూడా. దాన్ని మరుగుమందు అంటారు. మరుగుమందు. ఈ మరుగుమందును ఏ విధానంగా తయారు చేసేవంటి పదార్థాలు ఉంటాయో అది మీడియా ముందు నేను చెప్పలేను. ఓకే, అది ఒక రకమైన ఒక వృక్షాలతో తయారు చేస్తారు. అది వచ్చేసి మీరు ఇష్టమైన వంటి పదార్థం రోజు ఎప్పుడు ఏం తింటారు? కొంతమంది వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే రకంగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యాహ్నం తాగేవాళ్ళు ఉంటారు, ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ దీంట్లో తింటూ ఉంటారు. ఎప్పుడైనా మీరు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళినా, లేదంటే హోటల్స్కి వెళ్ళినా, లేదంటే ఇంట్లోనే తెచ్చుకున్నప్పుడు కానీ, మీకు ఆ అమ్మాయి మీద వశమైపోయినప్పుడు కానీ, ఆ అమ్మాయి నాకు కావాలనుకున్నప్పుడు కానీ, ఆ అబ్బాయి నాకు కావాలనుకున్నప్పుడు కానీ, లేదంటే ఆ కుటుంబం నుంచి ఆ ఒక వ్యక్తులు మనకి కావాలనుకున్నప్పుడు శత్రువులు ఏం చేస్తారంటే ఇటువంటి టెక్నిక్ని ఉపయోగించి మాంసంలో పెట్టడం, గుడ్లో పెట్టడం. గుడ్డు అంటే ఎగ్ మధ్యలో పెట్టేసి అది కవర్ అయిపోతుంది, మనకు తెలియదు, చిన్నగానే ఉంటుంది. లేదంటే ఏదైనా కర్రీస్లో మిక్స్ చేసినా గ్రీన్ కలర్గా ఉంటుంది కాబట్టి అది ఆ కర్రీస్లో మిక్స్ అయిపోతుంది. సో అది నాన్ వెజ్ తినే ఐటమ్స్లో ఎన్నో రకాలుగా ఉంటాయి. సో ఆ పదార్థాలు కూడా పెడతారు. అది ఏం తినే ఒక్కసారికి మనిషి వశం అవుతాడా అంటే ఒక్కసారికి కారు. ఆ వశమయ్యేది రకరకాలమైనటువంటి సమయంలో రకరకమైనటువంటి ఒక పదార్థాల్లో పెడితే వాళ్ళు వశం అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎంటైర్గా ఇప్పుడు అత్త కోడలు ఉన్నారు, అత్త కోడలకు పద్ధతి లేదు, కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళాలి. ఏంటి మార్గం అంటే కొడుకుకు వాళ్ళు పెట్టేవంటి కొన్ని పదార్థాలు, అంటే అందరు అలా ఉండరు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో వాస్తవానికి ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ఇలాగ కూడాను మందు పెట్టి వాళ్ళు భర్తని మార్చుకొని బయటికి వెళ్ళిపోయి ఎంతో మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి. అతిగా ఆవేశం, అతిగా సంతోషం పొందడం, మరి ఇండివిజువల్గా ఉండాలని ఒక కోరికతో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటివి వాళ్ళంతా కూడా ఏమిటంటే తర్వాత అనుగ్రహానికి పోయి ఆగ్రహానికి గృహ అవుతారు. సో ఎప్పుడైనా కూడా మనిషిని చెడు కోరే ముందు మీ యొక్క భవిష్యత్తు ఏంటది ఫస్ట్ చూసుకోవాలి. ఇవన్నీ నిజంగానే ఉంటాయా గురుజీ? 100% ఉంటాయమ్మా. దానికి విరుగుడు కూడా మనం చేస్తాము. దానికి విరుగుడు కూడా అన్ని విధాలమైన ప్రయోగాలు చేస్తాం. చాలా మంది మన దగ్గర భక్తులు వస్తారు, డైలీ 100 to 200 మెంబర్స్ వస్తారు. వాళ్ళకందరూ కూడా విశేషమైన ఒక ప్రసాదం ఇచ్చి దానికి ఒక నియమాలు పథ్యం అవన్నీ ఉంటాయి. ఆ 41 days లో అవన్నీ కూడా శుద్ధి అవుతాయి. ఓకే, అంటే ఒక మనిషికి ఇతరులకి ఎలా తెలుస్తుంది ఆయనకి మందు వేశారు? వెరీ నైస్ ప్రశ్న, వెరీ నైస్ క్వశ్చన్. చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఇది. మనిషి నడవడిలో తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుందంటే మర్యాదగా రెస్పెక్ట్గా మీరు పిలిచేది రఫ్గా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే,
అదేంటో నిన్నటిదాకా ఇంత మంచిగా మాట్లాడావు, ఇలా ఇలా అంటే మాట్లాడుతున్నావు సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందా? సడన్ అంటే టేక్స్ టైమ్. ఉమ్, ఉమ్, స్లోగా అది స్లో ఫైజ్ అయ్యి ఆ మైండ్ హార్ట్ ఓకే. అదంతా కూడా మనిషిలో ఏంటంటే కంప్లీట్గా చేంజెస్ అవుతుంది. అది వచ్చేసి ఉమ్, దాని ఒక మరుగుమంది ప్రయోగం అంటే చేతబడి ప్రయోగం లాంటి ఒక దృష్టి. అదేంటంటే బట్టలు పెట్టి ఉమ్. కర్చిప్స్ పెట్టి ఎంటుకలు అంటారు. హెయిర్స్ పెట్టి గోర్లు పెట్టి ఉమ్, వారు విరిచినటువంటి వస్త్రాలు ఏదైతే ఉందో అవి పెట్టి రకరకాలమైనటువంటి చీప్ టెక్నిక్స్ తో చేసేవంటి ప్రయోగాలు ఇవన్నీ. ఓ. ఉమ్, సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా మన జంట నగర్లో కాదు ఊరు జనాల్లో కూడా ఉంది, ఉమ్, అన్ని ఊర్లలో నడుస్తూ ఉంది. ఉమ్. ఎక్కువగా ఇవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. అంటే సిటీస్ లో చాలా తక్కువగా నమ్ముతారు ఇలాంటివన్నీ. ఇప్పుడు మనం ఉన్నది సైన్స్ టెక్నాలజీ అని అంటారు, కొట్టిపాడేస్తారు. అంటారు కానీ బట్ ఇట్ ఇస్ సఫరింగ్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఉమ్, ఐటీలో చదివిన వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఆ బర్గర్లో పెట్టి తినిపించేస్తే అయిపోయింది, వాడు తిరిగి ఆ అమ్మాయి చుట్టే తిరుగుతున్నారు. ఉమ్, మొన్నటి దాకా బాగున్నాడు అబ్బాయి, ఆటోమేటిక్గా అందులో పోయిన తర్వాత చేంజ్ అయిపోయాడు అప్పుడిని ఉమ్, క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఉమ్, ఎందుకంటే ఆ ఒక చేంజెస్, ఉమ్, అరే అబ్బాయి ఎంత బాగున్నాడు, అబ్బాయిని మనం ఇది చేసుకుంటే బాగుంటుంది, అటువంటి ఒక థింగ్స్ రావటం వల్ల మనిషికి ఏంటంటే ఉమ్, ఈ యొక్క మెంటాలిటీ వల్ల ఈ పదార్థాలు పెట్టడం వల్ల మనిషి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే కూడా మనిషి కదలికల్లో, ఉమ్, మనిషి మాటల్లో, ఉమ్, మనిషి నడవడిలో మీకు మార్పు వస్తుంది అప్పుడే ఉమ్, మీకు తెలిసినటువంటి మంచి విజ్ఞానులు కానీ జ్ఞానులు కానీ పండితులను కానీ సంపాదించేసి లేదంటే మమ్మల్ని సంపాదిస్తే వారిని ఎంతవరకు అది రీచ్ అయ్యింది, ఉమ్, ఎంతవరకు ఆ ఒక పసరు అనేది ఆ శరీరంలో పారుకుపోయింది, ఉమ్, అంత పసరు ఎట్లా తీయాలి, ఏ విధానంగా తీయాలి ఉమ్, అన్న ఒక విశేషం అంతా కూడాను వీళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఉమ్. తప్పకుండా వివరించి చెప్తాం. ఓకే. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ లో కూడా రకాలు ఉంటాయా గురుజీ? ప్లెంటీ ఆఫ్ రకాలు ఉంటాయి. ఉమ్, చాలా 325 రకాలైనటువంటి బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఉమ్, సో ఎందుకంటే మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది. అవును. ఉమ్, మీరు నిలబడిన దగ్గర మీ నీడ ఉంటుంది. ఉమ్, ఓకే. సో రైట్ హ్యాండ్ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారు. ఉమ్. ఎప్పుడైనా కూడా నువ్వు సూర్యుడు చంద్రుడు ఉన్నట్టుగా ప్రతి చోట కూడాను మంచి చెడు. మంచి చెడు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఉమ్, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ప్రేతాత్మ ఉంది, ఉమ్, రెండు ఉన్నాయి. ఇది సత్యం, పరమ సత్యం. ఉమ్, ఎంతో మంది కూడా వాళ్ళు ప్రూఫ్ చేపించుకున్నారు, ఎంతవరకు కూడా నడుస్తూ ఉంది. ఉమ్, సో ఈ మరుగుమందు విషయం వచ్చేటప్పటికి ఉమ్, సంసారాలని గుళ్ళం చేయటం కోసమే ఇవన్నీ కూడా పెట్టటము, ఉమ్, లేదంటే ఉంపుడు గత్తులు అంటూ ఉంటుంటారు. ఉమ్, ఉమ్, సంసారం అంటే సెకండ్ సెటప్ పెట్టుకున్నవాడు అన్ని ఆస్తి అంతా నాకు రావాలి, ఉమ్. అన్ని మొత్తం సొమ్ములు మనకు అక్రమ సంబంధాలు అవి అంటారు. లివింగ్ రిలేషన్షిప్ అని ఈ రోజు ఉమ్, మాట్లాడుతున్నారు. బట్ అది అక్రమ సంబంధమే, ఉమ్, తప్పు. ఒక భార్య ఉన్న తర్వాత ఇతర స్త్రీల దగ్గర వెళ్ళకూడదు అని మన హిందూ సనాతన ధర్మం చెప్తా ఉంది. అది పాటించే వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి. సో ఇటువంటి సంఘటనలు బాగా వరకు కూడా జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో గురుజీ, దాల్చిన చెక్కతో శత్రువులపై విజయం సాధించవచ్చు అనేది ఎంతవరకు నిజం? మామూలుగా దాల్చిన చెక్క అనగానే మాకు బిర్యానీలని ఈ బాస్మతి ఇవే గుర్తొస్తాయి జనరల్గా. బట్ శత్రువులతో విజయం ఎలా సాధిస్తాము ఈ శత్రువులపై? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఇప్పుడు ద్రవ్యాలు అనేటప్పటికీ ప్రకృతి మనకు ఎన్నో రకమైనటువంటి ద్రవ్యాలు ఇచ్చాయి. ఆ ద్రవ్యాలని కూడాను ఎప్పుడైతే కూడాను కొన్ని వంటకు వాడుకోవడము, కొన్ని పూజలకు వాడుకోవడము, కొన్ని ఇటువంటి విజయం సాధించడం కోసం వాడుకోవడం అటువంటివి జరుగుతుంటాయి. అయితే వంటకు వాడవలసినటువంటి దాల్చిన చెక్కతో శత్రువుపైన విజయం సాధించడం ఎలా అంటే సులభంగా సాధించవచ్చు. ఓకే. సో ఎప్పుడైనా దానికంటూ తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి సాధన ఉంది. దాన్ని మర్మకళ విద్య అంటారు. మర్మకళ విద్య. ఆ మర్మకళ విద్యలో ఈ యొక్క దాల్చిన చెక్కని ఒక విశేషమైనటువంటి మంత్రాలతో ఆ ఒక చెక్క పైన రాయాలి, వాళ్ళ పేర్లతో రాసి ఆ మంత్రంలో ఆ తంత్ర సాధనలో ఉన్నటువంటి మర్మ రహస్యాన్ని అమావాస్య రోజు కానీ
గ్రహణం రోజు కానీ ఉమ్, లేదంటే ఇంకెక్కడైనా ఉమ్, అష్టమి రోజు కానీ అటువంటి రోజుల్లో వీళ్ళు జపం చేసుకోవాలి. ఓకే. జపం చేసిన తర్వాత ఆ ఒక చెక్కని ఉమ్, మనకు రివర్స్గా వచ్చేవంటి నీళ్ళలో అది వదిలిపెట్టాలి. ఓకే. ఇట్లా కిందికి పోయే నీళ్ళు కాకుండా మనకు ఎదురొచ్చేవంటి నీళ్ళకి ఇలా రివర్స్. యా దాంట్లో ఆ ఒక చెక్కని వదిలిపెడితే ఆ మనిషి ఆ విధానంగా మనకు పైన శత్రువు లేకుండా కూల్ అయిపోతాడు. ఓకే. సో అది శత్రు నాశనం కింద కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే 2 విధాలమైనవంటి మన కార్యం చేయవచ్చు. ఉమ్, ఎక్కువగా మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారా, ఉమ్, మీరు మీ బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతున్నాయా, ఉమ్, మీ యొక్క టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అవుతున్నారా, మీరు అడుగులో అడుగు వేసి బాగా సంపాదించుకుంటున్నారా, మీ పైన ఏడుపు దిష్టి బాగుందంటే కూడా ఉమ్, ఈ యొక్క మర్మ రహస్యంలో ఉన్న వంటివి ఎన్నో రకాలమైనటువంటి తంత్రశాస్త్రంలో ఉమ్, ఇది 1 బిట్. ఉమ్, దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఉమ్, దాల్చిన చెక్కలో కొన్ని ద్రవ్యాలు కొన్ని ఉంటాయి, అవి వేసి ఆ మంత్రాన్ని ఆ చెక్క పైన రాసి ఉమ్, మంచి సాలిడ్ పీస్ తీసుకోవాలి మీరు. ఉమ్, అంటే లైట్గా కాకుండా ఉమ్, రౌండ్గా పెద్దగా ఉండేవంటి తీసుకొని దానిపైన రాసి ఉమ్, ఏమండి మీరు ఆ ఒక రెడ్ క్లాత్ ఫోల్డ్ చేసి ఉమ్, దానికి బాగా పొగ చూపించాలి. ఉమ్, పొగ చూపించినాక మీరు ఏం చేస్తారంటే ఆ ఒక ఎంట్రన్స్ మీ డోర్ ఉంటుంది చూడండి, ఉమ్, మీరు వస్తూ ఉంటారు, ఇంట్లోంచి entrance. లివింగ్ హాల్లో కూర్చొని ఉంటారు. ఉమ్, సో అక్కడ కూర్చున్న తర్వాత అందరు కళ్ళన్నీ గోడల పైన అక్కడ ఉన్నవంటి ప్రదేశాల పైన అన్నీ పోతుంటాయి. ఉమ్, సో అంత మాదిరి ఒక సిట్యువేషన్లో ఆ ఒక దిష్టి వాళ్ళు దాని మీద పడేటట్టుగా మనం పెట్టుకోవాలి. ఓ, దేని మీద? దాల్చిన ఎస్, ఆ ఒక పదార్థం ఏదైతే ఉందో ఉమ్, వారికి ఆ దిష్టి మీద పోవాలి. అప్పుడు వీళ్ళు ఏం కట్టి ఉంటారు, ఏం చేస్తుంటారు అని చెప్పి ఉమ్, ఆటోమేటిక్గా వాళ్ళు తెలియని ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది. వస్తుంది, భయం ఉంటుంది. ఓ, అంటే తను చెడు చేయడానికి వచ్చాడు కాబట్టి ఉమ్, ఇక్కడ ఏదో ఉంది శక్తి, ఇక్కడ మనం ఏం చేయలేము, ఓహో, వాళ్ళని ఎటువంటి మనం హానికరం చేయలేము అన్న ఒక భయాందోళన అనేది కలుగుతుంది. ఉమ్, వివిధమైనటువంటి ద్రవ్యాలు ఏదైతే ఉందో వేయవలసింది ఉమ్, వాళ్ళు మనం కాంటాక్ట్ చేస్తే ఉమ్, ఆ ద్రవ్యాలన్నీ కూడా మన ఫోన్లో చెప్పడం జరుగుతుంది. ఉమ్, అది వేసి ఆ పదార్థం అక్కడ కట్టుకోవాలి. అంటే ఇంటి గుమ్మం దగ్గర రెడ్ కలర్ క్లాత్ తో అది వ్రాప్ చేసి ఇంటి ఎదురుగా పెట్టాలంటున్నారా? Yes, బేటా. ఆ రకంగా చేసుకోవాలి. ఓకే. సో మన గుమ్మం హెడ్ పైనకి రావాలి. ఎప్పటికీ లోపల నుంచి బయట నుంచి లోపలికి వస్తాం కదా, దాని పైన ఉండాలి. అప్పుడు మీకు చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే. ఆ మనిషి ఒకవేళ నెగిటివ్గా వచ్చినా వాడు పాజిటివ్గా మారి వెళ్ళిపోతారు. ఇంక మిమ్మల్ని ఏదైనా చేయాలనుకున్నా కూడా ఏం చేయలేరు, బికాస్ అక్కడ ఆ ఒక శక్తి ఉంది కాబట్టి. అంటే కేవలం ఆ ఒక దాల్చిన చెక్కగా ఉందానే కాదు, ఆ మర్మ రహస్యంలో మర్మ కళలో ఉన్నవంటి ఒక తంత్ర రహస్యము, అందులో ఉన్నవంటి ఆ యంత్ర బలం ఏదైతే మంత్ర బలం అంటారు కదా, ఆ మంత్రాన్ని మనం రాస్తుంటాం. ఆ ఒక ఇది మాత్రమే దాంట్లో మనకి కనపడటం అనేది జరుగుతుంటుంది. ఓకే. సో అక్కడ ఉన్నవంటి ఆ ప్రదేశం అంతా కూడాను చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే. సో గురూజీ, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో దృష్టశక్తి ఉంటుంది, నరదృష్టి ఉంది, అసలు ఎలా తెలుసుకోవడం ఇది అనేది చాలా కుతూహలంగా ఉంది. వాళ్ళకి యాంగ్జైటీనెస్ ఎక్కువ పెరుగుతుంది. అసలు నిజంగానే నరదృష్టి ఉంటుందా, ఇంట్లో కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందా అనేది అసలు ఎలా తెలుస్తుంది గురూజీ? చాలా మంచి ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. దుష్టశక్తి ఇంట్లో ఉంది, నరదృష్టి ఇంట్లో ఉంది అంటే ఎలా తెలుస్తుంది? చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో ఒకసారి వాతావరణము ఒక రోజులాగా ఒక రోజు ఉండదు, మారుతూ ఉంటుంది. అలాగే మీకు అంటే ఎవరైనా కూడా సంతోషాన్ని ఆస్వాదిస్తారు, అవును, దుఃఖాన్ని జీర్ణించుకోలేకపోతారు, కష్టాన్ని సహించలేకపోతారు, అవును, బాధని సహించలేకపోతారు. దే వాంట్ ఆల్వేస్ హ్యాపీనెస్, డబ్బులు, బంగారం తిరగాలి, ఒక లగ్జరీగా ఉండాలని ప్రతి మాధవునికి, ప్రతి మనిషికి ప్రతి ఒక్క కోరుతారు. నేను కూడా అదే కోరుతాను, అందరికి అదే ఒకటి యోగం రావాలని, తదాస్తు అంటాను. బట్ దురదృష్టం కొద్ది మందికి కొన్ని కష్టాలు అట్లాగే స్థిరంగా ఉండిపోతాయి. ఓకే. దే విల్ నెవర్ కమ్ అప్.
వాళ్ళు ట్రై చేయాలన్నప్పుడు రాలేకపోతారు. వై? ఉమ్, అక్కడ ఏంటి రీజన్ జరిగింది? డొమెస్టిక్ ప్రకారంగా చూసుకుంటే ఆ ఇంట్లో ఆ ఒక వాతావరణంలో ఏదో ఒకటి దుష్టశక్తి ఆవహించుకొని ఉంది. ఉమ్, దుష్టశక్తి ఆవహించుకొని ఉందంటే ఏ రకమైనటువంటి దుష్టశక్తి ఆవహించుకొని ఉందంటే నరదిష్టి, నరదిష్టి. నరఘోష. ఉమ్, ఏమ్మా, ఈ నరదిష్టి నరఘోష అనేది ఇంటికి తగిలిందంటే నల్లరాయి కూడా పలిగిపోతుంది. ఓ. అంతటి డేంజర్, హ్మ్. ఇట్స్ వెరీ డేంజర్. కాబట్టి నరుడి కన్ను పడినా కూడా నల్లరాయి బద్దలవును అనేసి విశ్వరాది రామ వినురవేమనేసి వేమన గారు స్తోత్రం రాశారు. ఉమ్, సో ఇలాంటివి మీరు చక్కగా అందంగా రెడీ అయ్యి మీరు బయటికి వెళ్ళారు అనుకోండి, బా అమ్మాయి ఎంత బాగుంది, బుద్ధిలోకి దిగి వచ్చిందా ఒక అప్సరస్సలాగా అనుకుంటారు మిమ్మల్ని. ఉమ్, మీరు ఇంటికి తిరిగి వెళ్ళగానే హెడ్ ఎక్, బాడీ పెయిన్స్, ఫీవర్తో పడుకుంటారు. ఉమ్, ఇలా ఆ ఒక్క దిష్టి అనేది మీ శరీరంలో తగిలింది కాబట్టి, ఉమ్, ఆ నెగిటివ్ ఎనర్జీ మీ శరీరంలో ప్రవేశించింది కాబట్టి యూ బీ ఫీల్ అన్కంఫర్టబుల్ ఓకే. దట్ డే నైట్ ఆల్. మీరు ఆ అన్కంఫర్టబుల్గా ఉంటారు. ఉమ్, సో ఆ రోజు డాక్టర్ని కన్సల్ట్ కావడమా, ఉమ్, మెడిసిన్స్ వేసుకోవడం తాత్కాలికంగా ఉంటుంది. బట్ నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్ అవుతుంది. మీకు మళ్ళీ వామిటింగ్స్ రావటం, ఉమ్, హెడేక్ రావటం, ఏంటి నాకు ఒక ఇరిటేషన్గా ఉంది, ఉమ్, నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవడం. ఉమ్, సో ఇది పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఏంటంటే గుమ్మడి కుటుంబం ఉండింది కాబట్టి పెద్దవాళ్ళు పసిగట్టేవాళ్ళు. ఉమ్, పిల్లలు బయట నుంచి వచ్చాక ముందు మిరపకాయలను ఏమండి మన నిమ్మకాయ కానీ మన బ్లాక్ పెప్పర్స్ అంటే మిరియాలు కానీ ఉమ్, ఇవన్నీ కూడాను తిప్పేసి బాగా సెగసెగగా కాల్చేవంటి నిప్పులు వేసేవాళ్ళు. ఉమ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి ఉమ్, అప్పుడు వాళ్ళకి పట్టినటువంటి ఒక దిష్టి కానీ గాలి కానీ ఏదైనా కూడా ఉమ్, అక్కడి నుండి అక్కడే పోతుంది అనేసి ఉమ్, ఒక అప్పట్లో ఉన్నవంటి ఆచారం ఇప్పుడు లేదు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే మనకు అపార్ట్మెంట్స్ కల్చర్స్ వచ్చేస్తాయి. ఉమ్, కాలు కడుకొని కూడా వెళ్ళడానికి వసతి లేదు. ఉమ్, డైరెక్ట్ ఒక్కొక్కటి ఏంటంటే మనం ఉమ్, కారిడోర్స్లో కూడా చెప్పులు వదిలిపెట్టలేము, ఇంట్లో అవును. వాళ్ళే వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్, అప్పుడు ఏంటంటే బయట తొక్కిన వంటి నెగిటివ్ అంతా లోపలికి చేరుతుంది కదా. ఉమ్, ఆ నెగిటివ్ ఏం చేస్తుంది, ఆ దుష్టశక్తి సంహారణం కోసం అక్కడ ఏర్పడుతూ ఉంటుంది అంత అట్మాస్ఫియర్. ఉమ్, కొంచెం 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 కొంచెంగా ఆ ఇంట్లో అంతా కూడా ఒక దుష్టశక్తి లాగా ఏర్పడుతుంది. సో ఇది మనకు తెలియదు. మనం హ్యాపీగా మనం షాపింగ్కి వెళ్తాము, అక్కడికి వెళ్తాం, ఉమ్, ఇంకా రకరకాలమైన ప్రదేశానికి వెళ్తూ వస్తాం, ఉమ్, పెద్దవాళ్ళని కలుస్తాము, మీటింగ్ ఉంటుంది, అది ఉంటుంది. ఉమ్, కానీ వాడు ఎవడు ఏది చేసి రోడ్డు మీద వేస్తారు మనం చూడం కదా. మనం ప్రాక్టికల్గా ఆ దృష్టి అనేది దానిపైన ఉండదు మనకి. ఉమ్, సో ఆ సమయంలో ఏంటంటే మనం క్రాస్ అయినప్పుడు, ఉమ్, ఎవడైనా చూసినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు, ఏ స్త్రీ చూసినప్పుడు అయినా మీకు తగిలినప్పుడు ఇంటికి రాగానే ఇది ఇంపాక్ట్ అన్నీ కనపడతా ఉంటుంది. ఉమ్, సో దీనికి సొల్యూషన్ ఏంటంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు ఎండి మిర్చితో కానీ, మిరియాలతో కానీ, నిమ్మకాయతో కానీ, బూడిద బుడమకాయ అని అంటారు, ఉమ్, మన గుమ్మానికి ఎలాడిస్తారు ఉమ్, ఏమ్మా, ఉమ్, అది కూడా కర్పూరం పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి ఉమ్, ఈ తక్కిన ద్రవ్యాలు కూడాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఇంట్లో బొగ్గులు ఉన్న లేదంటే గ్యాస్లో కొద్దిగా బొగ్గులాగా చేసుకొని మీరు అందులో వేసేసుకోండి. ఉమ్, ఆ దిష్టి అంతకు మీ పిల్లలకి, మీకు, మీ ఆయనకి అందరికి కూడా కంప్లీట్గా ఆ దిష్టి దోషం అనేది తొలగిపోయి ఉమ్, చక్కగా ఆరోగ్యవంతులు రావటం అనేది జరుగుతుంది. ఉమ్. ఇది పాటించి చూడండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. సో నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమైనా ఉంటే సో ఇప్పుడు గురుగారు చెప్పిన ఈ ద్రవ్యాలన్నీ కూడా మనం పాటిస్తే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో గురుగారు చాలామందికి ఒక సందేహం ఉంది, ఎంత సంపాదించినా కూడా అలా అది కరిగిపోతూ ఉంది. సో అసలు ధన ప్రవాహం ఎలా పెంచుకోవాలి అనేది చెప్తారా? కண்டிப்பாగా చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. ధన ప్రవాహము నిరంతరంగా ఉండాలంటే రాబోయే వంటి ధనత్రయోదశి రోజున వచ్చే నెలలో వస్తుంది. ఆ డేట్ కూడా చెప్పచ్చు కదా గురుగారు? డేట్ చెప్తాను తర్వాత. ధనత్రయోదశి రోజున ధన ప్రభావం రావాలంటే చాలా అద్భుతమైన వంటి రెమెడీ ఉంది. నిరంతరంగా అక్షయ పాత్రగా మనకు మారుతుంది. ఎప్పుడైతే ధనత్రయోదశి వస్తుందో ఆ రోజే అక్షయ తిథి కూడా అంటారు.
ఆ రోజునే చార్ధామ్ యాత్ర కూడా ఓపెన్ అవుతుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్, పశుపతినాథ్ ఇవన్నీ కూడాను ఓపెన్ అవుతాయి. గంగోత్రి, యమునోత్రి ఆలయాలన్నీ కూడాను ఓపెన్ అవుతాయి. ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఓపెన్ అయ్యి మనకి అమావాస్య దీపావళి రోజున క్లోజింగ్ అవుతాయి. 6 నెలల పాటు కూడా ఆ ఒక తిరుమల ఉత్సవాలన్నీ కూడా జరుగుతుంటాయి. ధనత్రయోదశి అక్షయ తృతీయ రోజున చాలా అద్భుతమైనటువంటి ప్రభావం. మీ ఇంట్లో బియ్యపుతోని చేసేవంటి షేరు అంటారు, అంటే దాన్ని బియ్యపు డబ్బా అంటారు కదా, పౌసేరు సేరు అని అంటారు. ఆ డబ్బాని మీరు ఎక్కువ శాతం ఏం చేస్తారు, దాన్ని చాలా పవిత్రంగా పూజిస్తారు కొంతమంది. మన దక్షిణ భారతంలో తమిళనాడులో దాన్ని ఆలాకు అంటారు. అంటే ఒక 1/4 కిలో కానీ 1/2 కిలో కానీ షేర్ ఉంటుంది, లేదంటే పెద్ద షేర్ అని ఉంటాయి. మీ తెలంగాణలో అంతా షేర్ అంటారు. అంటే ఆ ఒడ్లను పోయటం కానీ, లేదంటే ధాన్యం పోయటం కానీ, పప్పు పోయటం కానీ, ఆ ఒక షేర్ని ఏం చేయాలంటే ఆ రోజున దానికి చుట్టూ పసుపు రాసి ఒక కలశం లాగా తయారు చేయాలి. ఆ కలశం లాగా తయారు చేసిన తర్వాత ఆ ఒక షేర్కి మొత్తం కూడాను పసుపు కుంకుమ అలంకరణ చేసి 5 శ్వేత గవ్వలు, చెప్పిందంతా రాసుకోండి. 5 శ్వేత గవ్వలు, 5 కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ అవిను. ఇంకోటి ఏంటంటే తెల్ల ఆవాలు, 3వది. 4వది వచ్చేసి మీకు తెల్ల మిరియాలని దొరుకుతుంది. ఓకే. 5వది వచ్చేసి మీకు శ్వేత జీడి గింజలన్నీ దొరుకుతాయి. అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆ ఒక బాక్స్లో వేసి మొత్తము పసుపు కుంకుమతో మీరు చేయాలి. ఆ ధనత్రయోదశి మళ్ళా అక్షయ తృతీయ రోజున ఈ 2 రోజు ధనత్రయోదశి చేసుకోవచ్చు, అక్షయ తృతీయ రోజు కూడా చేసుకోవచ్చు. ఈ చేయటం వల్ల ఎప్పుడు కూడాను ఆ లక్ష్మీదేవి దగ్గర ఆ లక్ష్మీ అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, ఆ దేవి యొక్క మంత్రంతో మనం పూజించడం వల్ల మీకు నిరంతరంగా డబ్బులు స్థిరంగా నిలబడతాయి. ఎందుకు స్థిరంగా నిలబడతాయి అంటే ఎప్పుడైతే కూడాను మీ బియ్యం కానీ పప్పు కానీ మీరు డబ్బా నుంచి పోస్తుంటే అది అక్షయపాత్రగా మారుతూ ఉంటుంది, ఆగిపోద్ది కదా. ఎందుకంటే మనం కొంచెం క్వాంటిటీ తెలిస్తే మనం ఇమీడియట్లీ తెచ్చి మళ్ళీ అందులో పోసుకుంటాం. రేపు బియ్యానికి కావాలి కదా అని బియ్యం తెచ్చుకుంటాం మనం కదమ్మా. దాన్ని అక్షయపాత్రగా అంటారు, దాన్ని షేరు పౌసేరు అంటారు. దాన్ని ఆ రకమైన వంటి ద్రవ్యాలతో పూజించి తమలపాకు పెట్టి కింద ఆ ఒక డబ్బాను పెట్టి ఈ ద్రవ్యాలన్నీ పెట్టుకుంటే అపూర్వమైన వంటి సంపద రావటం. ఈ ఒక అక్షయ తృతీయ రోజు ఈ ఒక పని చేసి వచ్చే అక్షయ తృతీయ రోజు మీ ఇంటంతా కూడా మారిపోతాం. ఇల్లంతా బంగారం, అంత ధనవంతులు అవుతుంది. ఎలా వస్తుందో తెలియదు. దానికి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్తూ మీరు ఆ ఒక పూజ చేయాలి. ఆ ఒక షేర్ ఏదైతే ఉందో దానికి మీరు బొట్టు పెట్టి ఆ ఒక పువ్వు పుష్పము పెట్టి అర్చన చేయాలి. ఆ మంత్రం కావాలంటే కింద స్కూల్ అయిన నంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మనం ఆ మంత్రం ఇస్తాము. ఆ మంత్రాన్ని ఆ ఒక రోజున స్త్రీ కానీ పురుషు కానీ ఎవరైనా కూడా కూర్చొని పద్మాసనం వేసుకొని మంచి ఉపవాసం పాటించి మీరు ఈ జపం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. తప్పకుండా గురుగారు చాలా మందికి ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎలాంటి మొక్కలు ఇంట్లో నాటడం మంచిది, అంటే పెంచుకోవడం మంచిది, అండ్ ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉంచకూడదు? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా తులసి చెట్టు మాత్రం అవసరం, అదైతే కంపల్సరీ ఉంటుంది కదా. దాంతోపాటు బిల్వ వృక్షం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. బిల్వపత్రి వృక్షం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని కూడా బిల్వపత్రి కూడా ఇచ్చేయచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు రాక్షస వృక్షాలు అంటారు, రాక్షస మొక్కలు అంటే బలియాన్ ట్రీస్ కానీ అటువంటి అన్ని కూడా షోకేస్వి మనకు 3D సైడ్ లో చిన్న చిన్న సైజ్ లో దొరుకుతుంటాయి. బయట ఇప్పుడు ఈ మధ్య కాలంలో దొరుకుతాయి. అది మనం ఏం చేస్తాం, మన హాల్లోనో బెడ్రూమ్ లోనో అక్కడ ఇక్కడ పెట్టుకొని మనం దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకుంటాము. చూడండి, నేను ఇన్ని 35,000 పెట్టి నేను తీసుకొచ్చాను, 3 లక్షలు పెట్టి నేను తీసుకొచ్చాను, 5 లక్షలు పెట్టి తీసుకొచ్చాను, ఇది ఎంత బాగుంది చూడండి అంటారు. ఆ రాక్షసులు చెట్లు పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఏర్పడతాయి. అంటే ప్లాస్టిక్ వి కూడా యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ అది లైవే దొరుకుతాయి, బోన్సాయి అంటున్నారు కదా మీరు. ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే మనకు పచ్చి తెలుగులో మనకి ఊడమర్రి చెట్లు,
ఊడల మర్రి చెట్టు కూడా అంటారు కదా. మర్రి చెట్టు వేరు, ఊడల మర్రి వేరు. ఓకే, ఇలా హ్యాంగింగ్స్ ఉంటాయి దానికి. దాని స్పెండింగ్ అవుతూ ఉంటుంది. మర్రి చెట్టు అంటే మొగది, ఊడల మర్రి అంటే ఆడది. ఓహో, దీంట్లో 2 వ్యత్యాసాలు ఉంటాయి. ఈ కంపారిజన్ మాకు తెలియదు గురుగారు. అండ్ అశ్వత్థామ వృక్షాలు అనేది వేరు, రాగి చెట్టు వేరు, మళ్ళీ వేప చెట్టు వేరు, అవును, మళ్ళా మారేడు చెట్టు వేరు ఏమండి. మరి తర్వాత బిలోపత్రి చెట్టు వేరు. ఇవి 4 కలిపిన వంటి ఏదైతే ఉందో దాన్ని అశ్వత్థామ వృక్షము అంటారు. అశ్వత్థామ వృక్షం, అవి 4 కూడాను అశ్వత్థామ వృక్షం అంటారు. తర్వాత జమ్ము చెట్టు వేరు. అవన్నీ ఏంటంటే దేవతా వృక్షాలు కాబట్టి అవి ఇంట్లో పెట్టుకోకూడదు, అది ఆలయాల్లో ఉండాలనేసి మనకు ఇతిహాస పురాణాలు చెప్తుంటాయి. ఈ యొక్క ఊడల మర్రి చెట్లని మీరు అన్నట్టుగా అది స్టైలిస్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇంట్లో గుబూరుగా బాగా కనపడుతుంటాయి. ఇండోస్ లో ఉండేది అంటే ఎక్కువ సూర్యకాంతి లేకుండా పెరుగుతూ ఉంటాయి. క్రీపర్స్ కూడా వస్తాయి కాబట్టి అందరు షోకేస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అది ఏంటంటే మనం పెట్టుకుంటే అబ్బా వచ్చిన వాళ్ళు గెస్ట్ కు చాలా ఫీల్ హ్యాపీ అవుతారు. బట్ అదేం చేస్తుంది, వచ్చే గెస్ట్ అంతా నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ అన్ని కూడాను మన ఇంట్లో ఉన్న వాళ్ళపైన నెత్తిపైన రుద్ది అక్కడ వాతావరణం అంతా కూడాను స్పాయిల్ చేస్తారు. తెలీదు వాళ్ళకి చెట్టు వల్ల వచ్చిందా వాళ్ళ వల్ల వచ్చిందా అని తెలియదు. వాడు మొన్న వచ్చిపోయారు కానీ వాడి వల్ల ఇన్నదేమో అని మనం అనుకుంటాం. బట్ ఇంపాక్టింగ్ అంతా ఇది. తులసి చెట్టు ఏం చేస్తుందంటే నెగటివ్ తొలగించి పాజిటివ్ ఎనర్జీని రప్పిస్తుంది. బిల్వ వృక్షం ఏం చేస్తుంది, సంపదని, మోక్షాన్ని, మరి ఆయుష్ని పెంచడానికి బిల్వ చెట్టుని మనం పెట్టుకుంటాం. ఎందుకంటే బిల్వంలో లక్ష్మిని స్థిరంగా ఉంటుంది. బిల్వ చెట్టు అంటే ఏం చెట్టు చాలా మందికి తెలియదు కదా గురుగారు. తెలియదు ఎందుకు, అందరికి తెలుసు. అది త్రిదళం చెట్టు అంటారు. శివుడు లింగం పైన పెడతాం, 3 ఆకులు ఉంటాయి, దాన్ని బిల్వ వృక్షము అంటారు. అది చిన్న సైజు కూడా దొరుకుతాయి. మీరు పూల కుండీలో పెట్టుకోవచ్చు, కాంపౌండ్ వాల్ బాల్కనీలో పెట్టుకోవచ్చు. దానికి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నీళ్లు పోయాల. త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ ఋకవి వందనా మృత్యో మృర్చి క్షీరమామృతాద్ அப்படின்னு చెప్పి రావి చెంబులో ఆ ఒక బిల్వ చెట్టుకు పోయాలి. ఎప్పుడైతే కూడా ఇక్కడ మీకు తులసి చెట్టులో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని 2 ఉంటాయి, నలుపు తెలుపు. అవి 2 కలిపి పట్టి మీరు పూజించే సమయంలో శాంతాకారం భుజగశయనం పద్మనామం సురేశం విశ్వాకారం గగన దృశ్యం మేఘవర్ణం శివాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భయహరం సర్వలోకైకనాథం అని చెబుతూ ఆ మంత్ర జలాన్ని ఆ ఒక తులసి చెట్లో పోస్తే ఆ ఇంట్లో మంచి వైబ్రేషన్స్ వస్తాయి. ఈ యొక్క తారక మంత్రాన్ని లేదంటే లక్ష్మీ గాయత్రి కూడా చేసుకుంటుంది ఆ లక్ష్మీ గాయత్రి మంత్రం కూడా జపించి చేయటం వల్ల కూడా ఇంట్లో ఆ వృక్షాలకు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే కళ్ళమంద చెట్టు, కాంపౌండ్ వాల్ అవుట్ సైడ్ ఉండాలి, లోపల ఉండకూడదు. ఓకే, అది కూడా డేంజర్. కలమంద అంటే డిస్టిక్ ని తొలగించే వంటి చెట్టు. అది ఎక్కువ శాతం గుమ్మం పైన, మన గోడల పైన బాగా కడుతున్న ముళ్ళ చెట్టు. మరి గులాబీ చెట్టు కూడా ముళ్ళ చెట్టు కదండి, ఇంట్లో పెంచుకుంటాం కదా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. ఎప్పుడైనా కూడా సుహాసని ఇచ్చి సుగంధాన్ని ఇచ్చి దేవతలని ఆనందించే వంటి వృక్షాలు, అంటే తన శరీరం అంతా ముళ్ళైపోయినా తాను ఇచ్చే వంటి ఒక సంతానం ఫ్లవర్ సుగంధంగా ఉంటుంది. గులాబీ నాకు చూడగానే కొయ్యాలనిపిస్తుంది, అమ్మవారి దగ్గర పెట్టుకోవాలనిపిస్తుంది, ఎవరికైనా జడలో పెట్టుకోవాలనిపిస్తుంది, అందంగా ఉంటుంది. కానీ ఆ ఒక పుష్పం లేకపోతే ఆ ఒక చెట్టుకు కళ ఉండదు. కాబట్టి అది ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కంటికి ఎదురుగా కనపడకూడదు. అప్పట్లో ఏంటంటే పెరట్లో గుమ్మం ఉండేది, పెరట్లో అన్ని చెట్లు పెట్టుకున్న వాళ్ళు. ఇంటి ముందు కూడా మన అట్టిపండు చెట్లు కూడా పెట్టకూడదు. ఏది మన బనానా ట్రీస్, అది వెనక పెరట్ సైడే ఉండాలి. అలా కొన్ని చెట్లు ముందు ఉండాలి, కొన్ని చెట్లు వెనక ఉండాలనేసి మనకు పూర్వం నుంచి వచ్చేవంటి ఆచారం. సో షోకేస్ లో పెట్టుకోవాల్సిన వంటిది ఏంటంటే దేవతార్చన కావాల్సిన వంటి ఏదైతే ఉందో అవి పెట్టుకోవచ్చు. ఏదైతే ఇటువంటి మనకు కాస్ట్లీ ట్రీస్ ఉన్నాయో అవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది గురుగారు మనీ ప్లాంట్స్ పెట్టుకుంటారు కదా, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి? మనీ ప్లాంట్ అంటే దాంట్లో మనీ ఏదో రావాలని కాదు, అది నీళ్ళలో పెట్టినా పెరుగుతూ ఉంటుంది.
మట్టిలో పెట్టినా పెరుగుతుంది. దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏం ఉండదు. అది ఓన్లీ Show ఫర్ off. షో. ఓకే. మనీ ప్లాంట్ అని ఎందుకు వచ్చిందంటే అది వచ్చేసి కొద్దిగా మనకు ఒక లక్ష్మీ డిజైన్లో ఉంటుంది, ఒక పెద్దగా మన రాగి ఆకులాగా ఉంటుంది కాబట్టి దానికి పేరు రావటం తప్ప ఇది ఎక్కువ శాతము చైనీస్ వాళ్ళు బాగా యూస్ చేస్తారు, నేపాల్ వాళ్ళు బాగా యూస్ చేస్తారు. నేపాల్ వాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ అవి కూడా చైనీస్ వాళ్ళు ఇవన్నీ చేస్తారు. సో ఇదంటే వాళ్ళ వాస్తుకు సంబంధించింది. సో వాళ్ళకు సంబంధించినటువంటి వృక్షాలు మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం తప్ప పెద్దగా దాంతో ఉపయోగపడేది ఏం లేదు. తప్పకుండా. థ్యాంక్ యూ గురూజీ. సో చాలా చక్కగా వివరించారు. ఇంట్లో ఎలాంటి మొక్కలు మనం వాడాలి, ఎలాంటి మొక్కలు పెంచొద్దు అనేది చాలా చక్కగా వివరించారు గురూజీ. చాలా మందికి అండ్ నాకు కూడా ఒక సందేహం ఉంది. అదేంటంటే అంటే మరణించిన వ్యక్తి మళ్ళీ అదే కుటుంబంలో పుడతారా అండ్ మరణించిన వ్యక్తితో మనం సంభాషణ చేయవచ్చా అనేది ఒక సందేహం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షబంధువులకి నమస్కారం. చాలా చక్కని ప్రశ్న వేశారు. ప్రతి వారికి కూడాను వారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో మనం తిరిగి పుట్టాలని కోరుతూ ఉంటారు. కొందరు పూర్వం కూడా అనేవాళ్ళు, అరే అచ్చు ఆ మనవరాలు మా అమ్మలాగానే ఉందిరా, మా అమ్మాయి ఎలా చాదస్తూ ఉండేది అదే రకంగా ఉంది, ఆమె మళ్ళీ మా కోడలు కడుపులో పుట్టింది అవిని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ నడకలు ఆ పోలికలు అంతా కూడా తిరిగి మళ్ళీ వచ్చింది, మా తర్వాత ఏదో పేరు ఉంటుంది, పేరు కూడా అదే పేరు పెడతారు. సో లక్షణాలు కూడా అదే ఉంటారు. ఇది వాస్తవంగా జరుగుతుందా అంటే జరుగుతుంది. అంటే అందరింట్లో కాదు, వెరీ రేర్, కొందరింట్లో మాత్రం. ఎక్కువగా ప్రేమాభిమానము, బంధుత్వము, ఒక పెద్దరికము తీసుకొని అందరు ఒక బరువు బాధ్యతలు తీసుకొని అందరూ నా అన్న వాళ్ళు అందరు కూడా రావటం అనేది జరుగుతుంది కదా. అలాంటి ఒక కుటుంబంలో ఇప్పుడు ప్రతి వారిది, మరిదిది, కోడలిది, ప్రతి వారిది కూడాను వాళ్ళ దగ్గర ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసి, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసి అన్ని విషయాల్లో పాల్గొనుకొని పురుడులు, పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల్లో ఉండి దగ్గర ఉండి చూసుకున్న వాళ్ళు ఆ కుటుంబంలో మళ్ళీ జన్మిస్తారట, ఏదో ఎవరో కడుపులో. అది గుర్తుపట్టలేమంటే అది భగవంతుని లీలలో ఉంది, మన చేతుల్లో లేదు. బర్త్ డెత్ అంతా కూడా దేవుని చేతిలో ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళి ఆ ఆత్మ కోరుతుందట, నాకు జన్మంటూ ఉంటే నాకు ఆ కుటుంబంలో ఇవ్వండి, ఎవరి కడుపులను ఇవ్వండి, నేను వాళ్ళ కుటుంబంలో ఉండాలనేసి ఆ ఆత్మ కోరుతుందట. సో వారు చేసుకున్నటువంటి పుణ్యం, ఇప్పుడు ఇంత రకమైనటువంటి పుణ్యకార్యం చేసింది కదా, అందరికి సేవలు చేయటము, అత్తమామలకు సేవలు చేయటము, తల్లిదండ్రులకి సేవలు చేయటం, భర్తకు సేవ చేయడం, పిల్లలకు సేవ చేయడము, మర్దులకి, మరి ఆడబిడ్డలకి అందరికి సేవ చేయటం, ఈ రకంగా కుటుంబ ఒక బాధ్యత నెత్తి మీద పెట్టుకొని ఒక సంసారాన్ని ముందుకు సాగిపోయినటువంటి మహాపతివ్రత అయినటువంటి స్త్రీ పునర్వజన్మ ఆ కుటుంబం ఎత్తడానికి యోగం ఉంది. ఇది ఇతిహాస పురాణాలు కూడా మనకు సాక్ష్యాలు ఉన్నాయి. సో ఇది చక్కగా అవుతుంది. సో ఈ రకమైనటువంటిది ఇన్స్టెంట్ గా కొన్ని కోఇన్సిడెన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. పోలికతో పోలిక పుడుతూ ఉంటారు ఎక్కువ శాతం. బామ్మ సేమ్ మా తాత పోలికలాగా ఉన్నాడు, మా అమ్మమ్మ పోలికలాగానే ఉంది మా కూతురు, అప్పుడే పోలికతో అంటే వాళ్ళ యొక్క పునర్జన్మం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఎప్పుడు కూడా ఆడ సంతానమే ఉండేవాడి కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు పోయారనుకోండి, నా కొడుకుకి నేను మళ్ళా ఆయనకి కొడుకు వంశకుగా పుట్టాలని చెప్పి కూడా కొంతమంది పుడతారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, అబ్బాయికి 5 మంది ఆడపిల్లలే, మగ పిల్లలు లేరు. వీళ్ళ ఇంట్లో నాన్నగారు వయసు అయిపోయింది అనుకోండి, ఆయన మోక్షం చెందిన తర్వాత భగవంతుని ఆత్మ దగ్గర కూడా ప్రార్థన చేసుకుంటాడు, నా కొడుకు వంశం కోసం ఏదైనా నాకు నిలబెట్టండి అంటే ఆయన తండ్రి ఆయనకు కొడుకుగా పుట్టడం అనేది జరుగుతుంది. ఇటువంటివి కూడాను కోఇన్సిడెన్స్ అని జరుగుతాయి. ఈ సత్యం ఇది. మరి గురూజీ, మరణించిన వాళ్ళతో సంభాషణ అనేది చేయవచ్చా? మరణించిన వాళ్ళు సంభాషణ అంటే ఎప్పుడు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, మిత్రుడు కావచ్చు, మిత్రురాలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకా ఎవరైనా కూడాను చాలా మనం దగ్గరగా ఉంటాం. ప్రతిదిను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తాం, ప్రతి ప్రదేశానికి ట్రావెల్ చేస్తాము, షాపింగ్కి వెళ్తాము, అన్ని విషయాల్లో పాల్గొనుకుంటాం, ప్రతిదిగా ఉంటాం. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఆ జీవితం ఏం కావాలి? శూన్యం అయిపోద్ది. అంతే కదా.
అక్కడ ఆప్షన్ వేరే ఎత్తుకోవడానికి లేదు. ఉమ్, వాళ్ళకి వేరే వాళ్ళని ఆ మనసులో చోటు ఇవ్వాలన్నా కూడా ఉమ్, అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఉమ్, భార్య ఉన్నా భర్త ఉన్నా ఇచ్చేవంటి ఎఫెక్షన్స్ శరీరంలోకి అది అడ్జస్ట్మెంట్ కాదు, అది అట్లాగే ఉండిపోతుంది. ఉమ్, ఆ లివింగ్ ఆ ఒక ఎఫెక్షన్ ఆ మదర్తో కావచ్చు, బ్రదర్తో కావచ్చు, ఆ ఫ్రెండ్తో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు. ఉమ్, మీ ఇంట్లో ప్రేమించేవంటి పప్పీస్తో అయినా కావచ్చు. ఉమ్, చాలా వరకు ఈ మధ్యకాలం పప్పీస్ కూడా మిస్ అవుతుంటాయి. అవును. క్యాట్స్ కావచ్చు, పక్షి పశు ఏదైనా కూడా ఉమ్, మీరు ఒకసారి హార్ట్లో మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత అది మూమెంట్ అయిపోయినాక వాళ్ళు డైజెషన్ కావడం చాలా కష్టం. ఓకే. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిరోజు కూడాను వాళ్ళని ధ్యానిస్తూ వాళ్ళ ఫోటో చూస్తూ ఏడుస్తూ శ్లోకంగా ఉంటారు. ఉమ్, అటువంటి సమయంలో ఈ దేవదూతలు అనేది ఆత్మదూతలన్నీ ఉంటుంటారు. ఉమ్, మీ యొక్క మిత్రురాలు బాగా బాధపడుతుంది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అవిని ఆత్మ ఒక చనిపోయిన సంవత్సరం లోపు సంవత్సరికం అంటారు కదా, ఉమ్, 5 సార్లు వాళ్ళ ఇంటికి వస్తుందట. ఓ, అది మనం కనబెట్టుకోవాలి. ఉమ్, 5 సార్లు వరకు కూడాను వాళ్ళ ఇంటికి వచ్చి పలకరిస్తారు. అంటే గాలి రూపంగా మీరు ఇలా హెయిర్ పెట్టుకుంటే గాలి వస్తే హెయిర్ ఇట్లా బ్యాక్ పోవటము, అంటే నెత్తి మీద చేయబెట్టడం, బాధపడుకో అన్నట్టుగా. ఉమ్, వాళ్ళని సంభవించటము అంటే మాట్లాడడం అనేది ఏముండదు. ఉమ్, స్పర్శ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది జరుగుతుంటుంది. నా పక్కనే ఏదో షాడో ఉంది, నా పక్కనే తను వచ్చింది, తను వచ్చి ఇప్పుడే నాకు మాట్లాడింది, ఇప్పుడే నేను అద్దంలో చూశాను, ఇప్పుడే ఇందాక ఇక్కడే చూశాను. ఆలాపన అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ శాతము అమావాస్య రోజులో ఎప్పుడైతే ఆలయాలని కూడాను మూసివేస్తారు, ఉమ్, గ్రహణం రోజున ఆలయాలు మూసివేస్తారో అప్పుడు ప్రేతాత్మలకి బాగా, ఓ, ప్రేతాత్మ దేవతలు అంటారు, పితృ దేవతలు అనుకోవాలి, వాళ్ళ మ్. దేవుడితో సమానమే. ఉమ్, వాళ్ళని ఎందుకు మనం భూతం అనుకోవాలి, కానీ వాళ్ళ ఆత్మ అంటే ఒక దేవుడితో సమానం కాబట్టి ఉమ్, వాళ్ళు అద్భుతమైన ఒక వైబ్రేషన్స్, ఉమ్, అద్భుతమైన వైబ్రేషన్స్లో అక్కడక్కడక్కడక్కడ కనపడుతుంటారు. అప్పుడు వాళ్ళు అమ్మ నాకు కనపడింది తను, నేను చూశాను, ఇప్పుడే చూశాను. కానీ బయట మనిషి ఏమనుకుంటారు, అమ్మాయి డిస్టర్బ్లో ఉంది కాబట్టి ఆ రకంగా ఇవి ఉంటుంది. ఉమ్, సంభావన చేయటం అంటే మాట్లాడటం. ఉమ్, అంటే ఎప్పుడైతే అమ్మాయి డీప్ స్లీప్లో ఉంటుందో ఉమ్, తను ఆత్మ ఈమె అమ్మాయికి ఏదైనా చెప్పాలనుకుంటే ఉమ్, అది కళ రూపంగా రావటం, ఓ, మాట్లాడడం, వినిపించడం. ఆ అమ్మాయి నాకు ఇలా చెప్పింది, రేపు ఉదయం ఇది చేయాలి, ఈ రకంగా చేయాలనేసి తనకి ఆ ఫీలింగ్స్ రావటం అని జరుగుతాయి. ఇది సత్యం ఇది. ఉమ్. చివరిగా ఒక ప్రశ్న గురూజీ, చాలా మందికి కళలు వస్తుంటాయి కదా, ఆ కళల్లో అంటే చెడు కళలు వస్తాయి, మనిషి మరణించినట్టు లేదంటే మర్డర్ చేసినట్టు. అసలు ఇవి రాగానే అంటే భయం అనేది స్టార్ట్ అవుతుంది, ఇది నిజంగానే అవుతుందా ఏంటి, లేదంటే ప్రాణభయం ఉందా మనకి, ఇలాంటి సందేహాలు ఎన్నో రేజ్ అవుతుంది. బట్ అసలు ఈ చెడు కళలు అనేవి ఎందుకు వస్తాయి, వచ్చినా అవి నిజం అవుతాయా? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ఎప్పుడైతే కూడా ఉమ్, మనిషి పడుకున్న తర్వాత వాడు శవంగా మారిపోతారు. ఉమ్, మీకు స్పర్శ ఉండదు దేహం పైన, అవును. మీ పైన ఏం జరుగుతుందా అనేది కూడా మీకు తెలియదు, ఉమ్, మీకు ఏం అవుతుందని తెలియదు. ఎవరైనా తాకితే స్పర్శ వస్తుంది, అంటే ఆత్మ ఎక్కడి నుంచో తిరిగి మళ్ళీ మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఉమ్, కానీ ఎప్పుడైతే కూడా మంచం మీద పడుకున్న తర్వాత మీ పైన లోపల ఉన్నటువంటి ఆత్మ సంచలనంకి వెళ్ళిపోతుంది. ఉమ్, ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ జరిగేవంటి సంఘటనలన్నీ కూడా మీకు మెమరీగా మీ మైండ్ వర్కింగ్లో ఉంటుంది. ఉమ్, మీకు స్టెప్ డౌన్ అయిన వంటి శరీరము, హార్ట్ బీట్ అంతా కూడా చిన్నగా కొట్టుకోవడము, ఉమ్, లివర్స్, కిడ్నీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మెదడు మీకు ఆప్షన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది, ఉమ్, ఫంక్షనింగ్ ఆఫ్ చేస్తుంది. అందుకే ఎర్లీగా తినాలి, జీర్ణం అయిపోతుంది. ఉమ్, దానికి నైట్ అంతా ఓవర్ మిషన్ ఇచ్చేసేమైతే బాడీ టైర్డ్ అయిపోతుంది. ఉమ్, ఎర్లీ మార్నింగ్ మీకు లేజీగా ఉంటుంది, ఆవిత్తలు బాగా వస్తాయి, వేపులు వస్తాయి. అవును. ఎర్లీగా తిని ఆవిటికి వర్క్ షెడ్యూల్ ముందునే ఇచ్చేయాలి మన దేహానికి. ఉమ్, సో ఎప్పుడైతే కూడా మీరు పడుకున్న తర్వాత ఎప్పుడైతే 12 hours వరకు మీ దేహం శవంగానే ఉంటుంది. ఉమ్, ఒక్కొక్కసారి నిద్రలోనే చనిపోతారు, అమ్మో. ఆత్మ వెళ్ళిపోతుంది, ఉమ్, రాదు తిరిగి. అది చాలా ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతాయి. ఏంటంటే మరి తిరిగి వచ్చే వంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి, అది వేరే విషయం. ఓ, కానీ కొంతమంది నిద్రలోనే వెళ్ళిపోతారు. సో ఇంకొకటి ఆ నిద్రలో వెళ్ళిపోవడం ఏంటి అంటే ఎప్పుడైతే కూడా భయంకరమైన ఇటువంటి కళలు, అంటే మిమ్మల్ని పొడవటము, సముద్రాలలో రావటము, పాము విషం కొట్టటము, మరి ఇంకేదైనా పెద్ద లారీ వచ్చి ఢీ కొడితే ఆ స్లీపింగ్లోనే స్లీప్ హార్ట్ అటాక్ అంటారు.
ఓ పానిక్ అటాక్ కూడా అనొచ్చు. పానిక్ అటాక్, స్లీపింగ్ అటాక్ అంటారు. ఆ పానిక్ అటాక్ ఏం చేస్తుంది అంటే ఆ మనిషి అట్లాగే చనిపోతుంది. అప్పుడు మనిషి పక్కనే వాళ్ళకి అంటే ఆ కళ వల్ల పానిక్ Stroke. వచ్చేస్తుంది, స్ట్రోక్ అనేది వస్తుంది. భయపడతారు, చిన్న చిన్న దానికి భయపడతారు. అవును. అయ్యో మంచిగానే ఉన్నాడు మనిషి ఇట్లా పోయినాడు అప్పుడే అందరూ ఒక సందేహంగా ఎవరైనా చేతబడి చేశారా, ఎవరైనా ఏం చేశారా, భూతం పట్టిందా, దయ్యం పట్టిందా, అవును. సో ఇంత చిన్న పిల్లగాడు ఇట్లా అయిపోయినాడు అప్పుడే ఈ రకరకాలుగా రావటం అనేది జరుగుతుంటాయి. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు. సో అసలు అందరికీ సందేహం అనేది ఉంటుంది, రకరకాల డౌట్స్ అనేది వస్తాయి. సో అందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన ఒకే కుటుంబంలో మళ్ళీ మరణించిన వాళ్ళు పుడతారా లేదా అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఓకే వ్యూయర్స్, సో మన అందరికీ ఉండే సందేహాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం గురుగారిని అడిగి అన్ని సందేహాలకి పరిష్కారాలు అయితే తెలుసుకున్నాము. సో మీకేవైనా తాంత్రిక పరిష్కారాలు కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకేమైనా సందేహాలు ఉంటే తెలుసుకోవచ్చు. నమస్తే.